బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెంట్రల్ ఢిల్లీ కోచింగ్ సెంటర్ దుర్ఘటన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. మేయర్ శైలి ఒబెరాయ్ ఆదేశాల మేరకు ఢిల్లీలోని 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. ఈ కోచింగ్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మేయర్ ఒబెరాయ్ తెలిపారు. దుర్ఘటన జరిగిన రావూస్ అకాడమీని ఇప్పటికే సీజ్ చేశామని, ఓనర్తో పాటు కోఆర్డినేటర్ను కూడా అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన కోచింగ్ సెంటర్లలో ఐఏఎస్ గురుకుల్, చాహల్ అకాడమీ, ఫ్లోటస్ అకాడమీ, సాయి ట్రేడింగ్, ఐఏఎస్ సేతు, దైనిక్ సంవాద్, సివిల్స్ డైలీ ఐఏఎస్, కెరీర్ పవర్, 99 నోట్స్, విద్యాగురు, గైడెన్స్ ఐఏఎస్, ఈజీ ఫర్ ఐఏఎస్ సంస్థలున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన ఈ కోచింగ్ సెంటర్లకు అక్కడికక్కడే నోటీసులు జారీ చేసి సీజ్ చేసినట్లు మేయర్ ఒబెరాయ్ తెలిపారు. मैं पढ़ती हूँ और मैं यहाँ पर कल रात से यहाँ पे हूँ और यहाँ पर वो मैटर नहीं करता है बिकॉज वी बिलोंग टू द सेम फैटर्निटी. We are students, we are living here, we are a single unity. रात को जो घटना हुई है वो प्रशासन की नेग्लिजेंस की वजह से हुई है. यहाँ पे पानी जो है ओवरफ्लो कर रहा था, पानी यहाँ पे लॉक कर चुका था अच्छा खासा, और वही पानी लाइब्रेरी में जाने के वजह से और अंदर भी शायद मे भी पानी का ओवरफ्लो हुआ है. जितना हमको सुनने में आया है 12 फीट वाटर जो है अंदर एक्यूमुलेट हो चुका था, जिसकी वजह से बहुत सारे बच्चे बाहर नहीं निकल पाए और वो अंदर फंस गए. तो जो बच्चे बाहर निकले उनकी संख्या बहुत कम है और जो बच्चे अंदर रह गए उनकी संख्या बहुत ज़्यादा है. उसके बावजूद पुलिस ने जो है टैम्पर्ड फिगर्स हमको बताए हैं बिकॉज जब डेड बॉडीज बाहर निकाली जा रही थी तब इस एरिया की इलेक्ट्रिसिटी कट कर दिया गया था, सो दैट वी स्टूडेंट्स जो यहाँ पर खड़े होकर आक्रोश अपना दिखा रहे थे वो ये चीज ना देख सके कि कितने जो है स्टूडेंट्स की बॉडीज जो है वो बाहर गई है. हाँ, डेटा इज अ मिसमैच. सी यहाँ पर ये एक स्टैंडर्डाइज्ड प्रॉब्लम है. मतलब अगर हम यहाँ पर सिर्फ एक कोचिंग इंस्टीट्यूट की बात कर रहे हैं कि सिर्फ इसका इंफ्रास्ट्रक्चर में कमी है और बाकी इंस्टीट्यूट हमको बेस्ट इंफ्रास्ट्रक्चर देता है, शायद ये कल को किसी और कोचिंग इंस्टीट्यूट के यूएसपी बन जाए कि हम आपको बेटर इंफ्रास्ट्रक्चर देंगे. तो ये एक बहुत बड़ी जो है मिस इन्फॉर्मेशन. సెంట్రల్ ఢిల్లీ కోచింగ్ సెంటర్ దుర్ఘటన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక యాక్షన్స్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. ఇటీవల శనివారం ఏదైతే వర్షాల వల్ల వర్షపు నీరు డ్రైనేజ్ పూడిక సరిగ్గా తీయకపోవడం వల్ల కానీ, డ్రైనేజ్ బ్లాక్ అవ్వడం వల్ల కానీ వాటర్ అంతా కూడా రావుస్ కోచింగ్ సెంటర్ లో ముందుగా బేస్మెంట్ లోకి వెళ్ళింది. దాని తర్వాత గ్రౌండ్ లో ఉన్న లైబ్రరీ 2 ఫ్లోర్లు ఇంకా కిందకి ఉండడం వల్ల అవి కిందకి వెళ్ళడం, అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో 3 విద్యార్థులు కేరళ, యూపీ, తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు మృతి చెందడం, దాని తర్వాత